రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో శ్రీలత వేసిన ప్లాన్ని సీతాకాంత్ ఎలా తిప్పికొట్టాడనేదే పెద్ద ట్విస్ట్ అనమాట. అయితే రామలక్ష్మిని ఆటోలో పంపించేస్తాడు సీతాకాంత్. అమ్మయ్య పెద్ద తలనొప్పి తగ్గింది, నా వెనకలనే పడుతుంది, నాకు ప్రశాంతత లేకుండా చేస్తుంది, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని. ఇక రామలక్ష్మి ఏంటి, సరదాగా మొగుడితో ముచ్చట్లు పెట్టుకొని ఊరంతా తిరిగొద్దాం అనుకుంటే నన్ను ఒక్కటే పంపించేసాడని తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. మరోవైపు ఈ నందిని ఈ శ్రీలతకి అప్పచెప్పిన పని చక్కగా చేస్తుందా లేదా, విడాకుల నోటీసులు పంపిస్తుందా లేదా, మనకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నట్టు. అయితే రామలక్ష్మి ఇంటికి వెళ్తుందా, సీతాకాంత్ ఇంటికి వచ్చేలోపే తనకు ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాము, సరసానికి లొంగని భర్త అంటే ఎవరు ఉండరు కదా, ఆ రకంగా ట్రై చేద్దాము, మన దారిలోకి తెచ్చుకుందాము, ఆ స్త్రీలో తన నిజస్వరూపం ఏదో చూపి బయట పెడదాం అన్నట్టు. అయితే సీతాకాంత్ వస్తాడు, రామలక్ష్మి ఏదో హడావిడిగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఏం చేస్తుంది అన్నట్టు రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. ఈ రామలక్ష్మి ఏమంటాడో ఏమో అన్నట్టు భయపడుతూ ఉంటుందన్నమాట. అయితే అప్పుడే ఈ శ్రీలత వేసిన ప్లాన్లోనే భాగం అనమాట. అది లాయర్ నోటీస్ వస్తుందన్నమాట. అది చూసి సీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రామలక్ష్మి నా ప్రేమ కోసం నా కోసం అంతలా తప్పిస్తుంటే లాయర్ నోటీస్ ఎలా పంపిస్తుంది నాకు విడాకులు కావాలని, ఇదేదో కావాలని చేస్తున్న కుట్రలాగా రామలక్ష్మి అయితే ఖచ్చితంగా పంపించి ఉండదు. నా నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే ఆస్తి తన మీద రాయించుకున్నప్పుడే వెళ్ళిపోయేది కదా, కానీ ఇలా నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుందా, ఇదేదో జరుగుతుంది, దీన్ని కనుక్కోవాలి ముందు అసలు అనుకుంటూ రకరకాల ఆలోచనలు అనమాట. ఇదేదో మా ఇద్దరిని కావాలని విడదీయడానికి వచ్చిన నోటీసులు, అసలు ఈ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చింది, రామలక్ష్మి అయితే ఇలా చేస్తుండదు అని గట్టి నమ్మకంతో ఉంటాడు. మొత్తం మీద అయితే శ్రీలత కుట్ర బయట పడబోతుంది. ఎందుకంటే లాయర్ని పట్టుకున్నాడంటే అసలు విషయం ఖచ్చితంగా బయట పడక తప్పదు కదా. ఇక ట్విస్ట్ అయితే